వైసీపీలో నెక్స్ట్ టార్గెట్ ఎవరు? వైసీపీ హయాంలో విధ్వంసాలకు పాల్పడ్డ ఒక్కొక్కరిని చట్టపరంగా కూటమి ప్రభుత్వం శిక్షిస్తోంది. ఈవీఎం ధ్వంసం, సిఐ టీడీపీ ఏజెంట్పై దాడి కేసులో ఇప్పటికే మాచర్ల మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి అరెస్ట్ అయ్యారు. నెల్లూరు జిల్లాలో శిక్ష అనుభవిస్తున్నారు పిన్నెల్లి. ఇక పులివర్తి నానిపై హత్యాయత్నం కేసులో చెవిరెడ్డి మోహిత్ రెడ్డిని అరెస్ట్ చేసి వదిలేశారు పోలీసులు. 41A కింద నోటీసులు ఇచ్చి విదేశాలకు వెళ్లకూడదంటూ కండిషన్ పెట్టారు. నెక్స్ట్ లిస్టులో పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కుటుంబం ఉన్నట్టుగా తెలుస్తోంది. మదనపల్లి సబ్ కలెక్టర్ ఆఫీస్ ఫైళ్ల దగ్ధం ఘటనపై విచారణ కొనసాగుతుంది. ఇప్పటికే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ప్రధాన అనుచరుడు అరెస్ట్ అయ్యారు. పెద్దిరెడ్డి భూ కబ్జా ఆరోపణలపైన ప్రభుత్వం నజర్ పెట్టింది. ఈ నేపథ్యంలో వైసీపీ కూటమి ప్రభుత్వం నెక్స్ట్ టార్గెట్ ఎవరు? వైసీపీ నుంచి నెక్స్ట్ టార్గెట్గా ఎవరు మారబోతున్నారనేది ప్రశ్నార్థకంగా మారింది. వరుసగా వైసీపీ హయాంలో జరిగినటువంటి అల్లర్ల నేపథ్యంలో, అప్పుడు ఎన్నికల ముందు జరిగిన అల్లర్ల నేపథ్యంలో వరుసగా విధ్వంసాలకు పాల్పడ్డ ఒక్కొక్కరిని కూడా చట్టపరంగా శిక్షిస్తూ వస్తుంది కూటమి ప్రభుత్వం. ముందుగా పిన్నెల్లి రామకృష్ణారెడ్డి, ఆయన ప్రస్తుతం నెల్లూరు జిల్లాలో జైలు శిక్ష అనుభవిస్తున్నారు. మరోవైపు చెవిరెడ్డి మోహిత్ రెడ్డి, ఆయన్ని 41A కింద నోటీసులు ఇచ్చి పోలీసులు వదిలేశారు. పులివర్తి నానిపై హత్యాయత్నం కేసులో తాజాగా నెక్స్ట్ లిస్టులో పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కుటుంబం ఉన్నట్టుగా తెలుస్తోంది. మదనపల్లి సబ్ కలెక్టర్ ఆఫీస్ ఫైళ్ల దగ్ధం ఘటనపై విచారణ వేగవంతం చేస్తుంది ప్రభుత్వం. ఇప్పటికే పెద్దిరెడ్డి ప్రధాన అనుచరుని అరెస్ట్ చేసింది. ఇక పెద్దిరెడ్డి భూ కబ్జా ఆరోపణలపై కూడా ప్రభుత్వం దృష్టి పెట్టింది. సో ఏం జరగబోతోంది? వరుసగా వైసీపీ హయాంలో ఓ వెలిగిన నేతల్ని ఇప్పుడు కూటమి ప్రభుత్వం గతంలో చేసిన అరాచకాలు, గతంలో జరిగినటువంటి విధ్వంసాల తాలూకు కేసులపై వరుసగా విచారణ కొనసాగిస్తోంది. వారందరిపై కూడా కఠిన చర్యలు తీసుకునే అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి. ఈ నేపథ్యంలో ప్రభుత్వం లిస్టులో నెక్స్ట్ టార్గెట్ ఎవరంటే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి పేరే వినిపిస్తోంది. మా ప్రతినిధి లోకేష్ జైన్ అవుతున్నారు. లోకేష్, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి చుట్టూ ఉచ్చు బిగుస్తున్నట్టుగా తెలుస్తోంది. ఇప్పటికే ఆఫీసు దగ్ధం కేసుకు సంబంధించి ముఖ్యంగా పెద్దిరెడ్డి అనుచరుని కూడా ఇప్పటికే అరెస్ట్ చేశారు. మదనపల్లి సబ్ కలెక్టర్ ఆఫీస్ ఫైళ్ల దగ్ధం ఘటనకు సంబంధించి మరోవైపు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కుటుంబాన్ని నెక్స్ట్ లిస్టులో పూర్తిగా ఈ అంశానికి సంబంధించి ప్రధాన బాధ్యులుగా చేయబోతున్నట్టుగా తెలుస్తుంది. ఏం జరగబోతారు? ఏదైతే ఇటు మదనపల్లి ఏదైతే సబ్ కలెక్టర్ కార్యాలయంలో జరిగినటువంటి కేసు, సబ్ కలెక్టర్ కార్యాలయంలో ఫైళ్ల దగ్ధం కావచ్చు, ఏవో రూమ్స్, అదేవిధంగా దాని జరిగినటువంటి ఘటన పైన విచారణ ఇంకా కొనసాగుతూనే ఉంది. వారం రోజులు గడిచినప్పటికీ కూడా స్పెషల్ సెక్రటరీ కావచ్చు, డీజీపీ కావచ్చు, ఇక్కడికి వచ్చినటువంటి కార్యక్రమాలు అనేకం చూసాం. అయితే ఈ ఘటనతో పాటు రాష్ట్ర వ్యాప్తంగా కూడా వైసీపీ నాయకులు చేసినటువంటి ఘటనల పైన సీరియస్ యాక్షన్ తీసుకునేటువంటి కూటమి ప్రభుత్వము సిద్ధమవుతున్నట్టుగా కూడా దీనికి లింకప్ గా కూడా చాలా చోట్ల జరుగుతున్నటువంటి పరిస్థితి ఉంది. సో ఈ ఘటనలోనే ఇప్పటికీ విచారణ ఇంకా కొనసాగుతుంది. స్పెషల్ సెక్రటరీ ఆఫ్ రెవెన్యూస్ ఇక్కడికి రావడం, సిసోడియా, అదేవిధంగా ఏపీ స్థాయి అధికారి డీజీపీ కూడా ఇక్కడికి రావడం అనేటువంటి ఘటన కూడా ఇంకా కొనసాగుతున్నటువంటి నేపథ్యంలోనే ఈ విచారణ ఇంకా మొదటిలోనే ఉండగా ఇటు పిన్నెల్లికి సంబంధించినటువంటి విషయం కావచ్చు, అదేవిధంగా రాష్ట్ర వ్యాప్తంగా కూడా సరే వైసీపీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు కావచ్చు, లేదా మంత్రులు కావచ్చు, గతంలో పనిచేసినటువంటి అధికారులు ఏ విధమైనటువంటి అక్రమ దందాలకు కావచ్చు, లేదా భూ కబ్జాలకు కావచ్చు పాల్పడ్డారు అనేటువంటి ఘటనని వెలుగు తీసేటువంటి పనిలో ఇప్పుడు ప్రస్తుతం కూటమి ప్రభుత్వం పని చేస్తుందనే చెప్పాలి. ఆ శాయశక్తిగా దానిపైన కాన్సన్ట్రేషన్ చేయడమే కాకుండా గతంలో జరిగినటువంటి ప్రజా సమస్యలపైన కాకుండా కూటమి ప్రభుత్వానికి ఎదుర్కొనేటువంటి ఘటనలకు సంబంధించిన నేతలపైన నేరుగా గురి పెట్టిందని చెప్పేటువంటి నేపథ్యంలోనే కుప్పం పైన కాన్సన్ట్రేషన్ చేస్తూ ప్రస్తుతానికి ఆ కుప్పంలో ఓటమిని చవి చూసే విధంగా కూడా ఇటు చంద్రబాబు పైన ఫోకస్ చేసినటువంటి పెద్దిరెడ్డిని టార్గెట్ గా కూడా పొంగనూరులో ఆ విధంగా టార్గెట్ చేస్తూనే ఈ రకమైనటువంటి విచారణ కొనసాగుతుంది. అయితే ఆ విచారణలో పూర్తిగా కూడా వెలుగు చూసేటువంటి నిజాలు ఎన్నో తేలుతూ వస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఆయన చేసినటువంటి కబ్జాలు కావచ్చు, అదేవిధంగా ఈ రెవెన్యూ డివిజన్ కి సంబంధించి ప్రధానంగా ఇటు పొంగునూరు కావచ్చు, అదేవిధంగా పీలేరు, తంబలపల్లి, అదేవిధంగా ఇటు మదనపల్లిలో ఉండేటువంటి సబ్ కలెక్టర్ కార్యాలయంలో ఇంతవరకు ఐఏఎస్ ఆఫీసర్ని కూడా నియమించకుండా గడిచినటువంటి 5 ఏళ్ల పాలన ఆర్డీఓ పాలనతోనే వాళ్ళు కొనసాగినటువంటి నేపథ్యంలోనే ఇటు 22A
అసైన్డ్ భూముల నుంచి తొలగించినటువంటి నేపథ్యంలోనే చాలా వరకు కీలకమైనటువంటి భూములను, అదేవిధంగా ఆర్ముడ్ ఫోర్సెస్ సంబంధించినటువంటి వ్యక్తులకి అసైన్ చేసినటువంటి భూములను కూడా చాలా కోట్ల విలువ చేసేటువంటి భూముల్ని లక్షల విలువ చేసేటువంటి ప్రాధాన్యతలోనే వాళ్ళని బెదిరింపులకు గురి చేసి ఇటు వైసీపీకి సంబంధించినటువంటి నేతలు హ్యాండ్ ఓవర్ చేసుకుంటారని చెప్పినటువంటి నేపథ్యంలో ఇటు సిసోడియాకే నేరుగా ఏదైతే రెవెన్యూ శాఖకు సంబంధించినటువంటి అంటే లోకేష్ ఇప్పటికే భూ కబ్జా ఆరోపణలు ఓవరాల్ గా మదనపల్లి సబ్ కలెక్టర్ ఆఫీస్ ఫైల్ దగ్గర సంబంధించి ప్రధానంగా ఇప్పుడు పెద్దిరెడ్డి కుటుంబం నెక్స్ట్ టార్గెట్ గా మారబోతుందా? ఖచ్చితంగా వాళ్ళపై చర్యలకు ప్రభుత్వం ఉపక్రమించబోతుందా? ఎస్ రామదాస్, ఇదంతా చూస్తుంటే ఖచ్చితంగా అవునని చెప్పాల్సినటువంటి పరిస్థితి. అంటే ఈ కూపి అంతా లాగుతున్నటువంటి పరిస్థితుల్లో జరిగినటువంటి అవినీతి కావచ్చు, అక్రమాలు కావచ్చు, భూదందాలు కావచ్చు, వీటన్నిటిపైన కూడా దాదాపు 1 వీక్ గా విచారణ జరుగుతుంది. సబ్ కలెక్టర్ కార్యాలయం ఫైల్ దగ్ధం పైన జరిగినటువంటి ఘటనలో సాక్షాత్తు డీజీపీ రావడం, అదేవిధంగా రెవెన్యూ శాఖకు సంబంధించి స్పెషల్ చీఫ్ సెక్రటరీ కూడా హాజరు కావడం, ఆయన కూడా విచారణ చేసిన అనంతరము ఆయనే స్వయంగా రెవెన్యూ సంబంధించినటువంటి సమస్యలను ప్రజల నుంచి వస్తున్నటువంటి బాధితుల నుంచి ఆయన ఏదైనా ఉంటే కూడా కనీసం తనకే స్వయంగా తీసుకురావాలని చెప్పి వెల్లడించడంతో పాటు ఈ గవర్నమెంట్ లో ఖచ్చితంగా తనకు మేలు కలుగుతుంది, ఆ విధంగా కూడా మేము సమస్యను పరిష్కరిస్తామనేటువంటి ఇచ్చిన హామీతో వందలాది మంది అక్కడికి కట్టినటువంటి క్యూను చూస్తుంటే ఖచ్చితంగా ఈ ప్రభుత్వం చేసినటువంటి, అంటే గతంలో చేసినటువంటి ప్రభుత్వం చేసినటువంటి అవినీతి పైన ప్రస్తుత ప్రభుత్వం అయితే మాత్రం చాలా సీరియస్ గా దృష్టి సారించారని మనం చెప్పాలి. రైట్, థ్యాంక్ యూ లోకేష్. వైసీపీలో నెక్స్ట్ టార్గెట్ గా పెద్దిరెడ్డి కుటుంబం మారబోతుందంటే అవునని వాదనలు వినిపిస్తున్నాయి. ముఖ్యంగా మదనపల్లి సబ్ కలెక్టర్ ఆఫీసులో ఫైల్ దగ్ధం కేసుతో పాటు ముఖ్యంగా పెద్దిరెడ్డి భూ కబ్జా ఆరోపణలపై కూడా ప్రభుత్వం పూర్తి స్థాయిలో దృష్టి పెట్టబోతుంది. ఇప్పటికే వైసీపీ హయాంలో విధ్వంసాలకు పాల్పడ్డ ఒక్కొక్కరిని చట్టపరంగా శిక్షిస్తూ వస్తున్న కూటమి ప్రభుత్వం తాజాగా పెద్దిరెడ్డి కుటుంబాన్ని కూడా టార్గెట్ చేసినట్టుగా తెలుస్తోంది. అటు మాచర్ల మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి, దాంతోపాటు